హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు 5-10 నిమిషాలలో తక్కువ ఆయిల్తో ఇలా గుంత పొంగనాలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ గుంత పొంగనాలైతే పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. నేను చెప్పే కొలతలతో చేస్తే చాలా బాగొస్తాయండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా తక్కువ టైంలో, మార్నింగ్ పూట ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకు ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్టీగా ఈ గుంత పొంగనాలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కప్పు, గ్లాసు దేనితోనైనా కొలుచుకొని తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మెజరింగ్ కప్తో 2 కప్పుల అటుకులు తీసుకుంటున్నాను. లావుగా ఉన్న అటుకులు మాత్రమే తీసుకోవాలి. 2 కప్పులు అటుకులు తీసుకున్నాము. ఇప్పుడు తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఒక 5-10 నిమిషాలలో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత వాటర్ తీసేసి ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో సూజీ, బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకోవాలండి. 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మీకు కొలతలు మళ్ళీ చెప్తాను. 2 కప్పులు అటుకులు, 1 కప్పు పెరుగు, 1 కప్పు సూజీ వేసుకోవాలి, 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ఒక 5-10 నిమిషాలు నానిన తర్వాత ఈ అటుకుల్ని మనము మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలండి. మిక్సీ జార్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట మనకు పిల్లలకు, హస్బెండ్ ఆఫీస్కి ఎక్కువ హడావిడి ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. నాకు కాస్త చిన్న జార్లో ఫుల్ అయిపోయిందని పెద్ద జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకవేళ గ్రైండ్ చేయడానికి కాస్త కష్టం అనిపిస్తే మళ్ళీ 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. బ్యాటర్ని మరీ పల్చగా చేయొద్దండి. చూసుకుంటూ బ్యాటర్లో వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. 1 ఆనియన్ ఉంటుందండి పెద్ద సైజ్ది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను తురుముకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురుముకున్నానండి. ఆ తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలండి. క్యారెట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యారెట్ తినని పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వంట సోడా, ఈను ఏమీ వేసే అవసరం ఉండదండి. ఒకవేళ మీకు బ్యాటర్ గ్రైండ్ చేసేటప్పుడు పల్చకైతే ఇప్పుడు ఈ టైంలో మీరు బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనము పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఇప్పుడు అన్ని గుంత పొంగనాలలో మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ దాకా బ్యాటర్ వేసుకోవాలి. అన్నిట్లో ముందుగా మనం రౌండ్గా వేసుకోవాలండి, తర్వాత మధ్యలో వేసుకోవాలి. వేడి ఎక్కువ తలిగి తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో లో టు మీడియం మంట ఉంచేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని ఇలా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా మీకు ఒకవేళ ఇలా ప్యాన్లో మనం వేసుకున్న తర్వాత తీయడానికి కష్టం అనిపిస్తే మీరు కింద ఏమో ఇలా పాడైపోయిన పెంక పెట్టుకొని ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా వేడి చేసుకొని ఇలా పైన ఉంచుకొని కూడా మనము పొంగనాలు వేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయండి. ఇలా చేసుకుంటే కూడా మనకు మాడవు, ఎక్కువగా తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ఇలా 1 బై 1 ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ టైం కాస్త మనకు తీయడానికి కష్టం అనిపిస్తుంది, ఇంకా వేడిగా అయితే మనకు తొందరగా వస్తుందండి తీయడానికి. ఇలా మరోవైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా మంచిగా కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలండి. చూడండి ఇలా మంచిగా రెండు వైపులో కాలిన తర్వాత చూడండి ఇలా చక్కగా రెండు వైపులో కాలిన తర్వాత ఇప్పుడు 1 బై 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయండి. అటుకులతో చేసినాం కాబట్టి ఇంకా సాఫ్ట్గా ఉంటాయి చాలా. ఇలా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా ఇలా పొంగనాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని రెండు వైపులో ఇలా టర్న్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ వేసుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ పొంగనాల ప్యాన్ లేని వాళ్ళకు కూడా ఎలా చూపిస్తున్నాను చూడండి. ప్యాన్లో అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్న ఇలా ప్యాన్ తీసుకున్నానండి. లేదంటే మీరు కడాయిలో అయినా ప్యాన్లో అయినా ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా అన్ని వైపులో స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ దాకా వేసుకోవాలి. మీరు కడాయిలో అయినా ప్యాన్లో అయినా వేసుకోవచ్చండి. అయినా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయండి. లేని వాళ్ళు ఇలా అయినా చేసుకోవచ్చు. బ్యాటర్ మొత్తం అన్నిట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మంచిగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా అన్ని వైపులో తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా ఒక 2-3 నిమిషాల వరకు మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా 1 బై 1 అన్నీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు స్నాక్స్లో ఇచ్చిన లేదంటే టీ టైం స్నాక్ కూడా చాలా బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా తప్పకుండా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఆయిల్తో ఈజీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్లో మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. హెల్తీ రెసిపీస్ కూడా మీరు కావాలంటే ఛానల్లో వెళ్ళి చెక్ చేయొచ్చండి. చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. అటుకులతో చేసుకుంటాం కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనము పొంగనాల ప్యాన్ లేకుండా కూడా చేసుకునేవి కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.